హోమ్మేడ్ ధూప్ స్టిక్స్ అండి. మనం అందరం ఇంట్లో పూజ చేసినప్పుడు దేవునికి ధూపం వేయడానికి చిన్న కోన్స్ టైప్‌లో అనేవి యూజ్ చేస్తున్నాం కదా! నేను వాటిని ఇంట్లోనే తయారు చేశాను. ఎలా చేశాను? ప్రాసెస్ ఏంటి? అవి ఎలా వచ్చాయి అని తెలుసుకోవాలనుకుంటే వీడియో మొత్తం చూసేయండి. అప్పుడే మీకు క్లారిటీ అయితే వస్తుంది. సో, వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా అప్పటికే తయారు చేసుంటే మీకు ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి. సో, నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. సో, మనం అందరం కూడా పూజ చేసిన తర్వాత పువ్వులు ఉంటాయి కదా! వాటిని చెట్టు మొదలు వేసేస్తాం. సో, అలా చేయకుండా వాటిని ఎండలో అయితే బాగా ఎండబెట్టుకోవాలి. ఒక 2 రోజులు బాగా ఎండిన తర్వాత వాటిలో బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, కర్పూరం ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. సో, నేను వీడియోలో చూపించాను కదా! నాకైతే ఫైన్ పౌడర్‌లో ఏమి అవ్వలేదండి. వీడియోలో చూపించినట్టు అయ్యింది. సో, దానిలో నెయ్యి వేసుకొని బాగా కలుపుకున్నాను. తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఒక కోన్ షేప్ వచ్చేలా అయితే చేసుకున్నానండి. సో, కోన్ షేప్ వచ్చిన తర్వాత ఒక 10-15 కోన్స్ అయితే నాకు వచ్చేవి. అవన్నీ కూడా 2 రోజులైతే మేడ పైన బాగా ఎండబెట్టుకున్నాను. సో, మళ్ళీ ఏమైనా తడి ఏమైనా ఉంటే మళ్ళీ బాగా వెలగదు కదా అన్న ఒక భయంతో ఎండలో అయితే బాగా 2 రోజులు ఎండబెట్టాను. సో, అవి ఎండుతున్నప్పుడు వాటి మీద నుంచి గాలి వెళ్తుంది కదండీ! ఆ గాలి మనకి తగిలితే ఒక మంచి ప్లెజెంట్ స్మెల్, ఒక మంచి అరోమా అయితే వచ్చేది. కానీ వన్స్ ఎండిన తర్వాత నేను కిందకి తెచ్చింది చూసాను. వెలిగించి చూస్తే ఫస్ట్ బాగానే వెలిగాయండి. సో, ఒక 2 సెకండ్స్ వెలిగిందంతే. తర్వాత కొంచెం కొంచెం ఆరిపోతుంది. అంటే కోన్ మొత్తం కూడా మనకి కాలడం లేదు. అలాగే వాటిని తయారు చేసినప్పుడు అవి మనం ఎండలో ఎండబెట్టినప్పుడు ఒక స్మెల్, మంచి ప్లెజెంట్ స్మెల్ వచ్చేది కదా! అది మనకి కాలుతున్నప్పుడు కూడా ఒక స్మెల్ అనేది ఏమీ రాలేదు. సో, నేను వీడియోలో చూపించాను కదా! కోన్ అనేది అలా ఆరిపోతుంది. సెకండ్ టైం పోనీ వెలిగించి చూస్తే అప్పుడు కూడా సేమ్ అలాగే జరిగింది. సో, అందుకే మీలో ఎవరైనా తయారు చేసి ఉంటే ఎలా చేశారు? మీకు బాగా వచ్చాయా లేదా అని కామెంట్ చేయండి. సో, మీకు బాగా వస్తే ఎలా చేశారని కూడా చెప్పండి. నేను మళ్ళీ ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి.